చంద్రబాబు గారు ఈ మధ్యన పదే పదే రైతులు వైరు ఎక్కువ పండిస్తూ ఉన్నారు. ఇది తిని క్యాన్సర్ వస్తుంది, యూరియా ఎక్కువ వేయటం వల్ల క్యాన్సర్ వస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన యూరియా అందుకు ముందు ఎందుకు మాట్లాడలేదు? యూరియా సరిగా జనాలకు సప్లై లేకపోతున్నాడు కాబట్టి వరి తినొద్దండని ఆ మాట చెప్తున్నాడు. అదే యూరియా సరిగా సప్లై చేసింటే ఈ మాట ఎందుకు మాట్లాడతాడు? ఆయన చేతకంతరానికి ఇది ఒకటి నిదర్శనం అని చెప్తాము. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పే కాయలేదు. ఇంకా ఇంతేగాని అంతకుముందు ఆయన చెప్పొచ్చు కదా, ఏమని చెప్పొచ్చు? యూరియా నేనైతే సప్లై చేయలేను, వరి పండించలే, వరికి వేయద్దండి డైరెక్ట్ చెప్పలేడు కదా. అందుకనే వరి పండించేదండని ఇది చెప్తాన్నాడు, అంతేగాని ఇదేమి కాదు. రైతన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నారని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఏ విధంగా సంతోషంగా ఉండారని చెప్తారు? ఈయన కలబొల్లి మాటలని నమ్మే సంతోషంగా ఉండారు. ఉత్తు మాటలతో నన్ను జగన్ పథకాలు ఇచ్చి కూడా జనాలకి ఒకసారి వరి ఇదైతేనేమి, వరి ఇన్సూరెన్స్ మొన్ననే డబ్బులు పడినాయి. మొన్ననే ఈ గవర్నమెంట్లో అవి ఎవరు కట్టే ఫసల్ బీమా యోజనని ₹1 లేకోకుండా జగన్మోహన్ రెడ్డి ఆనాడు కట్టిండేవి మొన్ననే పడినాయి. అది వీళ్ళు ఎవరికీ తెలియదు, మా కార్యకర్తలకి తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిండే చెప్పలేకపోయినాడు. అదే మేము వైఫల్యం చెందిండే కారణము, అంతేగాని ఇంకేం లేదు. చంద్రబాబు గారు ఎలా క్యాన్సర్ వస్తుంది వరి తింటే, యూరియా వేస్తే అని మాట్లాడినప్పుడు రైతులు ఈ విషయం గురించి ఏం మాట్లాడుకుంటున్నారండి? చంద్రబాబు గారు సీఎం గారు ఇట్లా మాట్లాడినప్పుడు చాలా ఆవేశంగా ఉన్నారు. రైతులైతే చాలా ఆవేశంగా ఉన్నారు. ఎందుకంటే ఈయన యూరియా ఇవ్వడం చేత కాదు. యూరియా అయినప్పుడు అట్లాంటప్పుడు సచివాలయంలో యూరియా ఒక 2-3 సంచులు 4 సంచులు పెట్టినప్పుడు ఆయన రైతులు ఎందుకు క్యూ లైన్లో నిలబడి ఇది చేస్తాడు? వరి పండించి వరి అవసరం లేకుంటే అవసరం కాబట్టి ఆ వరి ఈయన కళ్ళబొల్లి మాటలు అని చెప్పేసి ఇది చేస్తున్నాడు, అంతేగాని ఈయన మాటలు నమ్మే కాలం పైపోయింది. విషయం కూడా చంద్రబాబు గారు ప్రతి మీటింగ్లో జగన్ ఈ పాటుకు వచ్చి ఉంటే మీ భూములు లాగేసుకునేవాడు అని మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు ఆయన తెచ్చిండే విధానమే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన తెచ్చిండే విధానమే చేస్తాండేది. ఆయన ఏం సొంతంగా పెట్టిండలేదు. అప్పుడేమో మీ భూములు లాక్కుంటారు, మీ భూములు లాక్కుంటారు అంటారు. ప్రతి పల్లెల్లో పోండి, 100 సంవత్సరాలకి దొరకని సర్వే ఇప్పుడు దొరికి మా భూమి ఎక్కడుందని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేమంతా. పల్లెల్లోన ప్రతి ఒక్కరిని కదిలించండి. పల్లెల్లోన అటు రాయలసీమ కానీ, కోస్తా కానీ, ఎటు సైడ్ అయినా పోండి, ఎటు సైడ్ అయినా పోండి. మీరు జగన్ తెచ్చిండే విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించదగ్గ విషయమే. ఎందుకంటే మా భూమి ఎక్కడుందో మాకే తెలియకుండా ఈయన తెచ్చిన సర్వే విధానం వల్ల ఎంతోమందికి లబ్ధి పొందారు, ఎంతోమంది మా భూమి ఇక్కడే ఉందని తెలుసుకోగలిగినారు. ఆయన దానిపైన లేనిపోని అబద్ధాలు చెప్పినాడు, అంతే తప్ప. మరి రైతులు జగన్ వ్యతిరేకంగా ఓటేశారు. అది కూటమి ఈవీఎం గెలుపంటారే కానీ ఎవరు రైతులు వ్యతిరేకం చేయలేదని ఎవరు మాట్లాడలేరు.